ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందచాలరు. ఇదే యెహోవా వాక్కు. నీవు ఓడిపోవు అని దేవుడి రోజున నీతో వాగ్దానం చేస్తున్నారు. నీతో అనేకులు యుద్ధం చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిన్ను వాదించడానికి, నీతో వ్యతిరేకించడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నందున, దేవుడు నీ పక్షముగా ఉన్నందున వారు నీ పైన విజయం పొందలేరు. అంటే వారు నిన్ను ఎప్పటికీ ఓడించలేరు, వారినే నీవు ఓడిస్తావు అని దేవుడి రోజున వాగ్దానం చేస్తున్నారు. నీతో ఎవరెవరు యుద్ధం చేసినా, ఎవరెవరు నిన్ను వాదించినా, ఎవరెవరు నీకు వ్యతిరేకులు ఎంతమంది లేచినప్పటికీ వారు యుద్ధం చేయటానికి ప్రయత్నం చేసినా నీ పైన విజయం పొందలేరు. నీవు ఓడిపోవు, నీవే నీ శత్రులను ఓడిస్తావు అని దేవుడి రోజున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ వ్యతిరేకుల పక్షాన, నీతో వాదించే వారి పక్షాన, నీ శత్రువుల పక్షాన లేడు అన్న సత్యాన్ని ఈ రోజున దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇర్మియా ప్రవక్త దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రవచనాలు పలుకుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త, అబద్ధికులు కొందరు లేచి ఇర్మియాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. ఇర్మియాతో వాదించారు, ఇర్మియాతో యుద్ధం చేయటానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు ఇర్మియాతో వాదించిన వారిని, ఇర్మియా మీదకి యుద్ధం చేయటానికి ప్రయత్నించినటువంటి వారందరినీ ఓడించేశారు. దేవుడు ఇర్మియా ద్వారా పలికిన సమస్తాన్ని నెరవేర్చి ఇర్మియా పక్షాన దేవుడుండి వారి శత్రులపై, అతనితో యుద్ధం చేసిన వారిపై విజయాన్ని అనుగ్రహించారు. ఇర్మియాపై ఏ ఒక్కరు కూడా విజయం పొందలేదు. ఎందుకంటే దేవుడు ఇర్మియా పక్షంగా ఉన్నాడు, ఇర్మియాకు తోడుగా ఉన్నాడు, ఇర్మియాకు వారి శత్రులపై విజయాన్ని ఇచ్చాడు. అలాగే బైబిల్లో మనము దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మీదకి ఎంతోమంది శత్రువులు ఎప్పుడు కూడా యుద్ధం చేయటానికి పరుగులెత్తేవాళ్ళు, రేపబడుతూ ఉండేవాళ్ళు, ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ దావీదు తన జీవిత కాలం పాటు ఎంతమంది శత్రువులు అతనితో యుద్ధం చేయడానికి వచ్చినా ఏ ఒక్కరు కూడా దావీదు మీద విజయం పొందలేకపోయారు, దావీదును ఓడించలేకపోయారు. ఎందుకంటే దావీదుకు దేవుడు తోడున్నాడు, దావీదు పక్షాన దేవుడు తోడున్నాడు గనక, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు గనక దావీదును దేవుడు ఓడిపోనివ్వలేదు. దావీదుతో యుద్ధం చేసిన వారందరి మీద దావీదే విజయం సాధించాడు. దావీదు ఓడిపోలేదు. దావీదుకు తోడున్న దేవుడు దావీదును ఓడిపోనిలేదు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీవు ఓడిపోవు, నిన్నెవ్వరూ ఓడించలేరు, నీ మీద ఎవ్వరు విజయము పొందజాలరు అని ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధం చేయటానికి నీ శత్రువులు, వ్యతిరేకులు, నీతో వాదించేవారు రేపబడుతున్నారు అపవాది చేత. అయితే నీతో యుద్ధం చేయటానికి వచ్చిన వారు నీ మీద విజయము పొందజాలరు. దేవుడే వారి చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడే నీ పక్షంగా ఉండి వారందరి మీద నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీవు ఓడిపోవు, నిన్నెవ్వరూ ఓడించలేరు అని దేవుడు సుస్పష్టంగా ఈరోజు నీతో సెలవిస్తూ ఉన్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యు.